క్వాలిఫైయర్స్ 1 నలుగురు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యాం. నేను తెనాలి గారు, సాకేత్ గారు, పొట్టూరు. ఇప్పుడు క్వాలిఫైయర్ 1 జరుగుతుంది. ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ ప్లేయర్స్కి. క్వాలిఫైయర్ 1లో ఫస్ట్ మ్యాచ్ తెనాలి గారికి సాకేత్ గారికి స్టార్ట్ చేయండి. ప్లే ఆఫ్స్ అని చెప్పాలి అలాంటప్పుడు. పెద్ద టోర్నమెంట్ పిలు, వినోద్ గారిని కూడా పిలిచే. పుత్తా గారిని, శంకర్ గారి కూడా మీ కాలేజీ కదా. నేను నిన్న చూస్తాను. ప్లే ఆఫ్స్లో ఫస్ట్ పాయింట్ ఎవరు చేస్తారు? మా సాకేత్ కదా అర్థం చేసి చాలా రోజులు అయింది. వీళ్ళిద్దరిలో ఒకరు ఖచ్చితంగా ఫైనల్స్కి వెళ్తారు. ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్స్కి వెళ్తారు. మన ఇద్దరిలో ఒకే వెళ్తారు. ఒకవేళ లేకపోతే అది తిట్టుకుంటూ అవుతాడు. ఇప్పుడు అలా చూసుకున్నా మా సాకేత్ గారు ఫామ్లోకి వెళ్ళాడు. కాదు చూద్దామని చెప్పి నువ్వు సాకేత్ ఒకవేళ నేను లేకపోతే ఎంత మాట్లాడాను నేను. కాకి అన్నాడు ఎట్లాగరా లాగేలే సాకేత్ ఏమవుతుంది? ఓ ఇద్దరికి తెలియదు. అది సాకేత్ గారు తీసేనిపిస్తుంది. మెసేజ్ చేసేదే చేసాడు. చూడకుండా గుంటూరులో వెళ్ళిపోయాడు. ఆడు బియాండ్ యూరా నీ ఆఫ్టర్ ఆల్ థింకింగ్ దగ్గర లేడాడు. ఏంట్రా ఇప్పుడే మెచ్చుకుని అలా వెళ్తావంటే బుద్ధిరాదు నీకు. తెనాలి గారు ఒక్క సిరీస్ కూడా వాడిపోలేదు. అందుకే దొబ్బుతున్నా. మా సాకేత్ గారు వల్లదా మా అందరినీ చిన్నపిల్లలు చేసి కొట్టేయడో కాదు, మా సాకేత్ గారు దమ్ముని తిరుగుతూ సాకేత్ గారు ఇదేం సేఫ్ ఆడట్లేదు, సేఫ్ ఆడేస్తున్నారు. ఓ లీడ్ లేదా? ఇందాక లీడ్ ఉన్నప్పుడు కూడా మామూలుగా రష్ ఆడేసేది. వెళ్ళలేదా ఇందాక? ఓకే స్టార్టింగ్ తెనాలి గారు గాల్లో లేపు కొట్టారు కదా. ఫస్ట్ హాఫ్ అయిపోవడానికి ఇంకా 1 minute ఉంది. ఉన్నది అదో మైక్ ఆఫ్ చేసేది అంతే. పొట్టి ఒకసారి చూసినారా? ఉంటారులే సాకేత్ గారు.
రూల్స్ రివర్స్ అయ్యాయి. నువ్వు లాబీలో ఉన్నావు, వాడు నీ లాబీలోకి వచ్చాడు. నువ్వంటే భయం సాకితే ఇది ఫస్ట్ హాఫ్ అవుతానికి ఇంకా 30 సెకండ్స్ ఉంది. సాకెత్కి నాటు చూపించుకుంటావా, తట్టుకోగలవా? ఒక్కసారి లీడ్ అవ్వదా నీకు దప్పు ఉంటే నువ్వు ఆడేది పబ్జీ అయితే ఫ్రీ ఫైర్ కాకపోతే మళ్ళీ పడు. అక్కడెక్కడ గెలదేసినట్టున్నావు ఒక్క నిమిషం. వాడు గన్నెట్ వేస్తున్నాడు. ఉన్నాడు అక్క మంచి చెప్పాలి, నాకు తెలిసింది. సాకెట్ ఇంకా ఏకేం వదిలే ఎంఫోకి మార్చే. కాదు కాదు, ఇప్పుడు బయటికి రాగానే గ్రెనేట్ వేస్తాను కదా, దానికి బయట ఆపోజిట్గా తిరగడం చూడనుకుంటున్నాను. ఈసారి ఆపోజిట్ ఆలోచించు. ఏం పర్లేదు. గ్రెనేట్ అక్కడ వేసి ఫస్ట్ హాఫ్ అయిపోగా తెనారిగా 3 పాయింట్స్ లీడ్లో ఉన్నది. సాకెట్గా సెకండ్ హాఫ్లో 3 పాయింట్స్ కవర్ చేయాలి. క్వాలిఫైయర్ 1లో ఫస్ట్ మ్యాచ్ ఎవరు విన్ అవుతారు బాలయ్య, తెలుసుకోవాలంటే చూడండి ఈ వీడియోని. జై బాలయ్య. మధ్యలో బ్రేక్ ఏమైనా యూట్యూబ్ బ్రేక్ ఏమి ఇవ్వదు. ఓకే ఇంకా ఏమొస్తాయి ఏమని వచ్చేస్తారు. సదా ఎవరిలో పెట్టుకుంటున్నావు? కాదు కాదు, 7 అమ్మ గన్లు పెట్టుకున్నాడు, ఇంకొక అన్న ఏంటకుండా ఎందుకు లేరా 7 అమ్మలో తెచ్చినా ఎంత పడిసాను నువ్వు. సపోర్టింగ్ లేదండి. ఇది M7 వచ్చేది. అరే రే ఎంత తీసేస్తున్నాడు మీరు. అరుపు ఎగురు తను. స్కేటింగ్ కాంపిటీషన్ పెట్టారు ఇక్కడ, ఎవడన్నా అటు ఇటు వెళ్తారండి మీరు. నెక్స్ట్ టైం స్కేటింగ్ తీసుకురా చేయించుకో, చూద్దాం. బాధగా ఉంది కదా సాకెట్ అలా దేక్కుంటూ వచ్చావు చెప్తుంటే. వెళ్ళకు ఏం చేస్తారు చూద్దాం. ఆడే వస్తాడు అది వెనక్కి వచ్చింది. నేను దానికి తగిలి వెనక్కి వచ్చింది. తినాలిగా ఇద్దా మరి ఇన్నేది పేర్లేదు ఏంటి. సెట్టింగ్స్లోకి వెళ్ళేది కొట్టుకో, ఆడికి పేలింది వెనకాల. నాకు సెట్టింగ్స్ లేవు, నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, ఎవరో పట్టించుకోవట్లేదు. కాదురా చెప్తా, లాస్ట్లో సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ సెట్టింగ్స్ అక్కడ ఉంటాయో. కాదు నాకు లేదు, మ్యాప్ ఏమైనా అద్దొచ్చేస్తుందేమో. చివ్వైనా రైట్ సైడ్ చివ్వైనా అవి అక్కడే ఉంటాయి. నాకు అక్కడే ఉంటుంది, రైట్ సైడ్ పైన ఉంటుంది. 2 minutes సాకెట్ గేట్ 5 పాయింట్స్ కవర్ చేయాలి 2 minutesలో. ఒక్క కిల్ అన్నా చేస్తే తినారు కదా రిధమ్ బ్రేక్ అవుద్ది. పెద్దగా చూస్తుంది. పరుగు 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 పరుగు. ఇంతకు తినాలి కదా ఏం కన్ను. ఇంకేపీ క్లాసిక్ ఆగక నాతో ఎలిమినేట్ అది ఎవరు ఇంకో 30 minutes కదా అది ఏదేంటి అలా నుంచి చనిపోయింది. 1 day రూమ్ కార్డ్ వేస్ట్. ఫైనల్ క్వాలిఫైయర్ 2 ఫైనల్ పెట్టుకుందాం. ఇంకా 4 మ్యాచ్లు.
ఇంకా మన నెక్స్ట్ మ్యాచ్ స్టోరేజ్ కోసం వెయిట్ చేయక్కర్లా, కావాల్సి ఉంటుంది. నిజానికి లాస్ట్ 30 సెకండ్స్కి వచ్చింది కానీ కష్టం అని చెప్పచ్చు. ఏయ్, నిజానికి ఏంటి? ఓ ఈ కిల్ సాకిర్గా చేస్తే ఫస్ట్ మ్యాచ్ టై అవుద్ది. 15 సెకండ్స్ తినారు గారు ఖచ్చితంగా రాదు. నిజానికి నువ్వు నీడెక్కడ వేస్తుందని పాపం చెప్తాడు. ఓహో బా అయిపోయింది. Red అరే, team రే victory. అరే ఏదో దూరం. చాలా క్లోజ్గా వచ్చింది. ఓకే ఫస్ట్ క్వాలిఫైర్ 1లో ఫస్ట్ మ్యాచ్ తినాలి గారు విన్ 1 పాయింట్తో ఉంది.